అందరికీ నమస్కారం. మహాభారతం సిరీస్కి స్వాగతం. గత ఎపిసోడ్లో పాండవులు అరణ్యంలో కొత్త జీవితం ప్రారంభించినట్లు, హిడింబాసురుడితో పోరాటం స్టార్ట్ అయినట్లు చూశాం. ఈ పోరాటంలో ఎవరు గెలిచారూ తెలుసుకునే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం. గత ప్రశ్న: పాండురాజు భార్యలు ఎవరు? జవాబు: కుంతి, మాద్రి. ఓకే, ఈ ఎపిసోడ్లోకి వెళదాం. భీముడు తన అపారమైన శక్తితో హిడింబాసురుణ్ణి భీకరంగా ఎదుర్కొన్నాడు. ఆ పోరాటంలో రాక్షసుడు నేలకూలి ప్రాణాలు కోల్పోయాడు. హిడింబ తన సోదరుని మరణంపై బాధపడ్డా భీముని పరాక్రమాన్ని చూసి మరింత ఆకర్షితురాలైంది. తరువాత హిడింబ కుంతిని, నేను భీముడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని వేడుకుంది. కుంతి అంగీకరించింది. కాని మీరు పాండవుల జీవితానికి అడ్డంకి కాకూడదు అని ఒక షరతు పెట్టింది. హిడింబ ఓకే చెప్పింది. భీముడు, హిడింబ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు, రాబోయే యుద్ధానికి ఒక శక్తివంతమైన పుత్రుని జననం. వీరిద్దరికీ ఎవరు పుట్టారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు ప్రశ్న: కర్ణుని తల్లి ఎవరు? మీ సమాధానం కామెంట్లో రాయండి. జవాబు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.